మన గోదావరి తీరాన ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే చారిత్రక నగరం రాజమహేంద్రవరం. అయితే ఇప్పుడు ఆ నగరం మత్తు పదార్థాలు, గంజాయి ముఠాలు, విచ్చలవిడి మద్యం అరాచకాలకు అడ్డాగా మారిపోతోంది. కళ్ల ముందే ఒక భావి వైద్యురాలు మత్తు రాక్షసుల వికృత క్రీడకు బలై బ్రెయిన్ డెడ్ స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే అసలు నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రసాద్ ఆదిత్య మాల్కు వచ్చిన ప్రియాంక అనే వైద్య విద్యార్థినిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా నిజాన్ని నిగ్గు తేలుస్తున్న పోలీసుల చర్యల్లో మాత్రం ఆలస్యం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన రాజమహేంద్రవరంలో కూటమి నేతలు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఆ నిందితుల వెనుక ఎవరైనా అదృశ్య శక్తులు ఉన్నారా? ఐ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలిందా? అసలు రాజమండ్రి ఘటనలో ఏం జరిగింది? ఈ లోగుట్టు స్టోరీలో తెలుసుకుందాం. సాంస్కృతిక రాజధానిగా పిలుచుకునే రాజమండ్రి నగరం ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఇటీవల జరిగిన దారుణ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనల గుప్పిట్లోకి వెళ్ళింది. మెడికో విద్యార్థిని ప్రియాంక బైక్పై కూర్చుని ఉండగా మద్యం మత్తులో ఊగుతున్న ఇద్దరు ఆకతాయిలు కారుతో వచ్చి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ స్థితిలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంది. వైద్యులు ఆమెను కాపాడేందుకు ఆరాటపడుతున్నా ఆమె పరిస్థితి చివరి క్షణాలలోనే అన్నట్లుగా ఉంది. ఇది కక్షతోనో సరదా కోసమో చేసింది కాదు. మత్తులో ఊగుతూ ప్రసాద్ ఆదిత్య మాల్లోకి వెళ్లనీయకపోవడంతో ఆవేశంగా కారులో మాల్ నుండి బయటకు వస్తూ ఆ కోపంతో ఓ అమాయక విద్యార్థిని ప్రియాంక జీవితాన్ని నాశనం చేశారు. అసలు రాజమండ్రిలో ఈ మత్తు రాయులపై స్పైర వ్యవహారం ఏంటి? సాయంత్రం అయితే చాలు రోడ్లపైకి రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై ప్రతిపక్షాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం, పోలీసులు యంత్రాంగంపై విమర్శలు చేస్తున్నాయి. మరోపక్క రాజమండ్రి సిటీ, రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగానే ఉంటూ గడప దాటకుండా నియోజకవర్గాలలో చక్రం తిప్పుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఘోరంపై ఎందుకు పెదవి విప్పలేదని విమర్శలు వస్తున్నాయి. ఒక వైద్య విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఓవైపు నగరంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయన్న విమర్శలు వస్తుంటే కూటమి నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాజమహేంద్రవరం విద్యార్థులు, నగర ప్రజలు. కనీసం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయకపోవడం ఒకంత బాధాకరంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో పోలీసుల వ్యవహారం కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే కారును బైక్ పైకి దూకించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయం సీసీటీవీ ఫుటేజీలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే మద్యం మత్తులో జరిగిన సాధారణ ప్రమాదం మాత్రమేనన్నట్లుగా తొలుత సాధారణ సెక్షన్లుగా కేసులు నమోదు చేశారు. తర్వాత కేసు తీవ్రతను బట్టి సెక్షన్ 308, 110 RW 3/5 మార్పు చేశారు. 4 రోజుల పాటు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? ఆ నిందితుల వెనుక ఏ అధికార పార్టీ నాయకుల హస్తం ఉందో, ఎవరి ఒత్తిళ్ల వల్ల పోలీసుల కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారో అన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ఒక్క జూలై నెల వరకే రాజమండ్రిలో క్వింటాళ్ల కొద్దీ గంజాయి సీజ్ చేసినట్లు లెక్కలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఈనాడు ఆల్కాట్ గార్డెన్స్, దుక్కుల దొడ్డి, అద్దెమ్మ దిబ్బ, కోటిలింగాల ఘాట్, కాంబోట్, క్వారీ సెంటర్, గోరంట్లపేట, అప్పన్నపల్లె వంటి ప్రాంతాలలో ఆకతాయిల అలజడి రోజురోజుకు పెరుగుతుంది. సుమారు 100 ప్రాంతాల్లో చిన్న చిన్న పొట్లాల్లో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్న పోలీసులకు ఎందుకు కనిపించడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, కాంగ్రెస్ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి నిలదీస్తున్నారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో పరీక్షలు చేస్తే వందలాది మంది పాజిటివ్గా తేలుతూ ఉంటే ఈ నేరాల ముఠాలకు అసలు స్పాన్సర్లు ఎవరు అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇక సమాజంలో జరిగిన అన్యాయాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఐ న్యూస్ వరుస కథనాలతో ఎండగట్టింది. బ్రెయిన్ డెడ్తో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న ప్రియాంక పరిస్థితిని, బాధిత కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని నగర ప్రజల ముందుకు తెచ్చింది. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, విద్యార్థి సంఘాలు ఒక్కటై నిరసన గళం విప్పాయి. ఐ న్యూస్ సృష్టించిన ఈ ఇంపాక్ట్తో ఎట్టకేలకు పోలీసులు 4 రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజా ప్రతినిధులు సైతం తమ మౌనాన్ని వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిందితుల అరెస్టులతో ఈ కేసు ముగిసిపోలేదు. కంటికి రెప్పలా పెంచుకుని డాక్టర్ చేసి సమాజానికి సేవ చేయిద్దామనుకున్న విద్యార్థి ప్రియాంక తల్లిదండ్రులు ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి ఐసీయూ బయట కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమార్తె కోలుకుని తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల విఘాతానికి తావు లేకుండా ఆకతాయిలు, గంజా, మందుబాబులపై
నిరంతరం పర్యవేక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మెడికో ప్రియాంక ఉదంతం రాజమండ్రిలో శాంతి భద్రతలు, మత్తు పదార్థాల నియంత్రణపై కనువిప్పుగా మారింది. మరి ప్రియాంక కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం దక్కేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.